వెల్కమ్ టు జగదీష్ మార్షల్ ఆర్ట్స్. జగదీష్ మార్షల్ ఆర్ట్స్ అనేది మన తెలుగు వాళ్ళకి సరికొత్తదైన ఛానల్. ఈ ఛానల్లో మనం మెయిన్గా 5 ఎలిమెంట్స్ గురించి నేర్చుకుంటాం: ఫ్లెక్సిబిలిటీ, కిక్స్, ఫిట్నెస్, సెల్ఫ్ డిఫెన్స్ అండ్ వెపన్ ట్రైనింగ్. లెట్స్ స్టార్ట్ విత్ ఫ్లెక్సిబిలిటీ. ఏ మార్షల్ ఆర్ట్స్లో అయినా ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్? ఫ్లెక్సిబిలిటీ అంటే మన బాడీని బెండ్ చేయొచ్చు, అలాగే స్ట్రెచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కొత్త న్యూ రబ్బర్ బ్యాండ్ తీసుకొని మనం స్ట్రెచ్ చేస్తే అది తెగిపోకుండా సాగుతుంది. అలాగే మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటే మనం కిక్స్ అనేది హిప్ లెవెల్ నుంచి ఫేస్ లెవెల్, అంటే మన హిప్ లెవెల్ నుంచి ఫేస్ లెవెల్కి టార్గెట్ మనం కిక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంజ్యూర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అలాగే మనం ఇంజ్యూర్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. ఫ్లెక్సిబిలిటీ కేవలం మనం అందంగా చూపించుకోవడం ఒకటే సరిపోతుంది. ఇది మన ఫుల్ పొటెన్షియల్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు, మన బాడీ ఎంత కేపబుల్ అనేది. నౌ వీ మూవ్ టు ద నెక్స్ట్ వన్, కిక్స్. మీరు బిగినర్ అయినా లేకుంటే మార్షల్ ఆర్ట్స్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు కిక్స్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. సో మూవీస్ చూడడం కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో చూడడం కావచ్చు. ఈ ఛానల్లో మనం బేసిక్ కిక్స్ నుంచి అడ్వాన్స్ కిక్స్ వరకు నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బేసిక్ కిక్స్, రౌండర్స్, ఫ్రంట్ కిక్, బ్యాక్ కిక్, అలాగే అడ్వాన్స్ కిక్, స్పిన్నింగ్ రౌండర్స్ కిక్స్, జంపింగ్ కిక్స్. సో ఇవన్నీ అడ్వాన్స్కి వస్తాయి. ఈ ప్రాసెస్లో మనం కిక్ ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, ఏ సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందనేది తెలుసుకుంటాం. కిక్స్ నేర్చుకునేటప్పుడు కామన్ మిస్టేక్ చేయడం వల్ల ఇంజ్యూర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో కామన్ మిస్టేక్స్ ఏమేమి ఉంటాయి, అవి ఎలా అవాయిడ్ చేయాలనేది కూడా ఈ ఛానల్లో మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్, ఫిట్నెస్. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ చేస్తే మన బాడీ ఆటోమేటిక్గా స్లిమ్గా తయారవుతుంది. కానీ మన ఫైట్లో చేసేటప్పుడు ఈ స్లిమ్ అనేది ఎందుకు పనికిరాదు. సో ఈ స్లిమ్తో పాటు మనకి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫైట్ చేసేటప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ కాకుండా కంటిన్యూగా ఫైట్ చేయాలంటే మీకు ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైట్ చేసేటప్పుడు మనకు కావాల్సింది స్ట్రెంగ్త్, స్పీడ్, బ్యాలెన్స్, కోఆర్డినేషన్. సో ఇలా చాలా ఎలిమెంట్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మార్వెల్లో కెప్టెన్ అమెరికా ఈ రోజంతా పోరాటగలను అనే డైలాగ్ ఉంటుంది. సో అందరికీ మీకు తెలిసే ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్, కిక్స్ కానీ ఫిట్నెస్ కానీ ఇవన్నీ మెయింటైన్ ఖచ్చితంగా చేయాల్సిందే. సో అలాంటి స్పీడ్, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ మీకు కావాలంటే ఫిట్నెస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మన బాడీ వెయిట్ యూజ్ చేసుకొని మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హై ఎనర్జీ ఎక్సర్సైజ్, బర్పీస్, షాడో ఫైటింగ్, పుషప్స్. నౌ వీ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ వన్, సెల్ఫ్ డిఫెన్స్. మార్షల్ ఆర్ట్స్ అంటే డిసిప్లైన్తో కూడిన ఒక స్పోర్ట్. అలాగే మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం చాలా ఇంక్రెడిబుల్ స్కిల్. ఈ ఛానల్లో మీరు పర్టికులర్గా సెల్ఫ్ డిఫెన్స్ అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీరు ఎస్కేప్ కావడానికి ఆ టెక్నిక్స్ కూడా, దాంతోపాటు పవర్ఫుల్ మూమెంట్స్ కూడా మీరు నేర్చుకుంటారు. నౌ ద మెయిన్ పాయింట్, సెల్ఫ్ డిఫెన్స్ని స్పోర్ట్ని ఎప్పుడైనా కంపేర్ చేయకండి. ఎందుకంటే స్పోర్ట్లో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. హెడ్ కొట్టకూడదు, వెనక నుంచి కొట్టకూడదు, సో పరిగెత్తకూడదు, సో ఇవన్నీ ఉంటాయి. కానీ మన సెల్ఫ్ డిఫెన్స్లో మనం ఖచ్చితంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ అనేది ఉండవు. మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడమే. స్పోర్ట్ని, సెల్ఫ్ డిఫెన్స్ని ఎప్పుడే కానీ కంపేర్ చేయకండి. కొన్ని స్పోర్ట్స్ లైక్ కరాటీ, టైకొండో, కిక్ బాక్సింగ్ అండ్ చాలా ఉన్నాయి. సో దీనిని సెల్ఫ్ డిఫెన్స్ని కంపేర్ చేయండి. కానీ ఈ గేమ్స్ అనేది ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ మనకి సెల్ఫ్ డిఫెన్స్ చేయడానికి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. కానీ ఏంటి, మనం రూల్స్ అనేది సెల్ఫ్ డిఫెన్స్లో అనేది యూజ్ చేయం, అంటే పాటించాం. సెల్ఫ్ డిఫెన్స్ మనం నేర్చుకోవడం వల్ల మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. కమ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, వెపన్ ట్రైనింగ్. వెపన్ ట్రైనింగ్ అంటే మార్షల్ ఆర్ట్స్లో ఏదో ఒక వెపన్ గురించి నేర్చుకోవడం అంటే కాదు. వెపన్ ట్రైనింగ్ అంటే ఏదైనా ఒక వెపన్తో వెపన్కి మనకి కోఆర్డినేషన్, వెపన్ని మనం యూజ్ చేసేటప్పుడు ఆపోనెంట్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాడో, ఏ టైంలో మనం కొట్టాలి అనేది మనకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆపోనెంట్ మూవ్ అవుతున్నప్పుడు మన దగ్గర ఒక స్టిక్ కానీ ఏదైనా కానీ వెపన్ కానీ ఉందంటే మన డిస్టెన్స్ ఎంత ఉంది, మన ఏ టైంలో కొట్టచ్చు, మనం ఎంత మూవ్ కావాలి, ఎంత ఫాస్ట్గా మూవ్ కావాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కవర్ అవుతాయి. బేసిక్ ఫండమెంటల్ వెపన్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. లైక్ నాన్ చాక్, స్టిక్, స్టఫ్ అని అంటారు. సో మనం తెలుగులో కర్ర అంటాం, లేకపోతే స్టిక్ అంటాం. 3 సెక్షన్ స్టఫ్ అండ్ కటానా. సో ఇవన్నీ అడ్వాన్స్లో వస్తాయి. ఈ ఛానల్లో మీరు మెయిన్గా ఈ 5 ఎలిమెంట్స్ గురించి నేర్చుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్, సి జగదీష్.